అర్థం కాలేదనమాట నేనేం చెయ్యాలన్నది. తర్వాత మా మమ్మీకి అన్నాను, మీకు వయసు తెలియట్లేదు. మాకు 15 రోజుల వరకు మా ఇంట్లో గొడవ అవుతూనే ఉన్నది. నేను చేసుకోను అనేసి, వాళ్ళు చేసుకో అనేసి అలా. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? అందరికీ ముందుగా నా తరపున జై శ్రీరామ్. అయితే మొన్న వీడియోలో నేను చెప్పానన్నమాట, మా మూడో అక్క పెళ్ళి ఎలా జరిగింది, తను ఎందుకు ఇష్టపడట్లేదు, ఎంత పెద్ద వయసు అబ్బాయిని చేశారు అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా దానికి కూడా విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే, నాకు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా లైఫ్ ఏమైంది అంటే, నాకు సంబంధం ఎందుకు చూశారు, ఆ సంబంధం నేను చేసుకున్నానా లేదా అనేది ఈ వీడియోలో నేను చెప్తానన్నమాట. నాకు 17 సంవత్సరాలకి నాకు సంబంధం వచ్చిందండి. నాకు 17 సంవత్సరాల వరకు నేను నా చదువు కానీ, నా లైఫ్ కానీ ఎంత స్ట్రగల్ చేస్తూ నేను వచ్చానంటే, చాలా అంటే చాలా స్ట్రగల్ చేశాను. ఆ అన్ని మాటలు మీకు వీడియోలో నేను పంచుకున్నాను మీతో పాటు. నాకు సంబంధం వచ్చిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి ఏమన్నానంటే, నాకు ఇప్పుడు 17 సంవత్సరాలే కదా, అందరికీ మీరు అలాగే చేస్తారు మ్యారేజు, మా ముగ్గురు అక్క చెల్లెలకి అలాగే చేస్తారు, మేము నలుగురు కాబట్టి ముగ్గురికి అలాగే చేస్తారు, నాకైనా కొంచెం లేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ 17 సంవత్సరాలు చేసేస్తే వాళ్ళు చూడండి ఇప్పుడు ఎంత ఇదిలో ఉన్నారో. నా లైఫ్ నేను అలా చేసుకోలేను, నా లైఫ్ రానివ్వండి, తర్వాత నేను చేసుకుంటాను అని చెప్పానన్నమాట. అయితే అయినా కూడా మా మమ్మీ డాడీ ఇద్దరు, లేదు నువ్వు ఆ అబ్బాయి ఒక్కసారి చూడు, నీకు నచ్చితే నువ్వు చేసుకో అనేసి అన్నారనమాట. సరే అనేసి నేను అని చెప్పేసిన తర్వాత ఒకరోజు సంబంధం చూస్తారు కదా, ఆ అంకుల్ వచ్చారనమాట. సంబంధాలు చూస్తారు కదా, ఆ అంకుల్ వచ్చారు. వచ్చిన తర్వాత అతను ఫోటో తెచ్చారనమాట. ఫోటో తెచ్చిన తర్వాత నేను మా మమ్మీకి అడిగాను. ఇప్పుడు డాడీకి అయితే అడగలేను కాబట్టి మమ్మీకి అడిగాను అనమాట. సరే అయితే నాకు ఫోటో చూపించండి, నేను చెప్తాను ఎలాగున్నాడు అబ్బాయి అనేసి నేనంటే, మా అమ్మ అన్నది, ఎంత పెద్ద సంవత్సరాలైనా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు చేసేసుకోవాలి అనేసి ఆ ఒక్క మాట అన్నది. ముందు నేను ఏమన్నాను, నేను చూసిన తర్వాత మీకు చెప్తాను, అప్పుడు మీరు అనండి అనేసి నేను చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే, లేదు ఆ అబ్బాయికి ఆస్తి ఇల్లు అంతా బాగుంది, నువ్వు చేసేసుకోవాలి అనేసి చెప్పారనమాట. సరే అనేసి నేను ఫోటో చూశాను. ఆ ఫోటో చూసిన తర్వాత నాకు నా మైండ్లో ఏమైందంటే, నేను ఏం చెయ్యాలి, అక్కలంటే అలా నోరు మూసుకొని చేసుకున్నారు, నేనేం చెయ్యాలి, నాకు అర్థం కాలేదన్నమాట నేనేం చెయ్యాలన్నది. తర్వాత మా మమ్మీకి అన్నాను, మీకు వయసు తెలియట్లేదు, మీరు ముగ్గురు అక్క చెల్లెలు అలాగే చేస్తారు, నాకు చేసేస్తున్నారు, నేను ఇప్పుడు చేసుకోను అనేసి చెప్పేశాను అనమాట. చెప్పేసిన తర్వాత మా అమ్మ అన్నది, నీకు తెలీదు, అబ్బాయి వయసు ఎక్కువ ఉన్నా ఏమైంది, ఇల్లు ఉంది, వాళ్ళకి ఆస్తి ఉంది, మొత్తం ఉంది, అబ్బాయి వయసుతో ఏం సంబంధం అనేసి చెప్పిందనమాట. అలాగా కనీసం మాకు 15 రోజుల వరకు మా ఇంట్లో గొడవ అవుతూనే ఉన్నది. నేను చేసుకోను అనేసి, వాళ్ళు చేసుకో అనేసి, అలాగా 15 రోజుల వరకు గొడవ అలాగే జరుగుతుంటే లాస్ట్ మూమెంట్లో నేను ఒకటే అన్నాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అందరూ అన్నారండి, నా అందానికి నేను అందం అని కూడా నేను చెప్పను. మా ఇల్లు గల ఆవిడ, ఆ ఓనరమ్మ అన్నది, మా పెద్దక్క అన్నది మంచి మాట. మా పెద్దక్క అన్నది, అమ్మ మా ముగ్గురికి ఇలాగే చేస్తావు, నువ్వు చెల్లికైనా ఆలోచించు, చూడు ఇప్పుడు మా ముగ్గురికి అందరికీ నువ్వు 35 అందరికీ ఆ వయసు అబ్బాయిని నువ్వు చేసావు, ఇప్పుడు తినికైనా కొంచెం ఆలోచించు అనేసి మా అమ్మకి మా పెద్దక్క చెప్పిందనమాట. మా పెద్దక్క అయితే నాకు చెప్పింది, నరసింహ నువ్వు
నువ్వు అమ్మకి ఎలాగైనా చెప్పి నువ్వు వద్దని చెప్పేసే, ఎందుకంటే చూడు ఇప్పుడు మా లైఫ్ ఎలాగైపోయిందో అనేసి మా పెద్దక్క చెప్పింది. మా ఓనర్ అమ్మ కూడా ఆవిడ కూడా చెప్పింది. ఆవిడ కూడా ఎక్కువ సంవత్సరాల అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కూడా 30 years అమ్మాయి అనమాట. ఆంటీ మీరు చూడండి ఆంటీ, ఇప్పుడు వరకు నేనైతే మ్యారేజ్ చేసుకోలేదు, ఆ అమ్మాయి నువ్వు 17 సంవత్సరాల్లో చేసేస్తున్నావు మ్యారేజ్ అనేసి చెప్పినా కూడా మా వాళ్ళు అస్సలు తగ్గలేదండి అక్కడ. లేదు చేసేయాలంటే చేసేయాలి అనేసి నాకు చెప్పారనమాట. చెప్పిన తర్వాత మా ఓనర్ గారే అనమాట. ఆ అమ్మాయి అన్నది, నసీమా నువ్వు ఇలాంటి దాంట్లో నువ్వు పడక, నేను ఒక అబ్బాయిని చూస్తాను, నా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు, నేను ఒక అబ్బాయిని చూస్తాను, నువ్వు ఎవరికైనా నువ్వు పారిపో అనేసి చెప్పిందనమాట. నాకు అక్కడ ఏం చెప్పాలి, నవ్వాలా ఏడవాలా అన్నది నాకు తెలియలేదు. ఆ అమ్మాయి అలాగ అనిన తర్వాత, అక్క నేను అలా చేయను, ఎందుకంటే మా ఇంట్లో అలా ఎవ్వరూ చేయలేదు, నేను చేయను అనేసి మా ఆవిడికి చెప్పేశానమాట. ఆ అమ్మాయికి చెప్పేసిన తర్వాత అలాగా నాకు 17 సంవత్సరాలు నాకు మార్చ్లోని నాకు ఎండింగ్ అంటే స్టార్ట్ అయిందనమాట. నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిన తర్వాత నెలకే మ్యారేజ్ చేస్తారనమాట. నెలకే మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్లో కూడా నేను ఫోటో చూసి నేను చెప్పేశాను కదా నేను చేసుకోను అనేసి. ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి మనకి చూడ్డానికి కూడా నాకు అవ్వలేదండి. ఆ అబ్బాయి ఎంగేజ్మెంట్లో వచ్చాడు, మా ఇద్దరికి పక్కన ఎంగేజ్మెంట్ అయ్యింది. కాకపోతే మాకు ఫేస్ చూపించరు కదా, ఇక్కడి వరకు మాకు కప్పేస్తారు కాబట్టి ఫేస్ కూడా నాకు చూపించడానికి నాకు చూడ్డానికి ఇది లేదనమాట. తర్వాత నేను తనకు అన్నాను, మేము కాలింగ్లో మాట్లాడేవారు అనమాట. నేను అన్నాను, నువ్వు నాకు ఒకసారి కలు అనేసి నేను తనకు చెప్పానమాట. తనకి ఎన్నిసార్లు చెప్పినా ఎవరైనా కనీసం అంటారండి. తనైతే అసలు నా అంటే నాయ్ అని చెప్పేశాడనమాట. నేను కలవనంటే లేదు నేను కలవను, నాకు ఆ డ్యూటీ ఉంది, ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి బహానా పెట్టేశాడు. అది దేనివల్ల పెట్టాడు అనేది నాకు తర్వాత తెలిసింది. అది ఆ మనిషికి షాయద్ ఇలా తెలిసింది కి అరే నేను ఇంత పెద్ద వయసు అబ్బాయిలా కనిపిస్తున్నాను, తను చూస్తే మళ్ళీ వద్దని చెప్పేస్తుందా ఏంటి అనేసి ఆ మైండ్లో అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. తర్వాత ఎలాగైనా నేను లేదు వాడికి నేను చూడాలి అనేసి నేను మైండ్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను అన్నాను, తనకి బట్టల షాప్ ఉండేదన్నమాట. నేను అన్నాను, నాకు షాప్ చూడాలి, నేను షాప్కి వస్తాను, నేను ఒక్కదాన్ని రాను, నేను మా మమ్మీ ఇద్దరు వస్తాము అనేసి నేను చెప్పానమాట. చాలా అంటే తనైతే ఫస్ట్ అయితే అని కూడా చెప్పలేదన్నమాట. చాలా రోజుల తర్వాత చెప్పాడు. తర్వాత నేను అన్నాను, ఇలా మేము రావాలి, నువ్వు అడ్రస్ చెప్పు, నేను మా మమ్మీ వస్తాము అనేసి మా మమ్మీకి ఎలాగెలా నేను మేనేజ్ చేసి నేను తీసుకెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అయిపోయిన తర్వాత తన అడ్రస్ చెప్పాడు. నేను మా మమ్మీ అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తను కూర్చున్నాడు. నేను అసలు ముందైతే నాకు తెలియదు, ఎందుకంటే నేను చూస్తే కదా తెలిసేది నాకు, నేను చూడలేదన్నమాట. మా మమ్మీ అన్నది, అరే నాకు నవ్వు వస్తుంది, అరే అల్లుడు గారి షాప్ ఇదే ఉండు అనేసి అన్నది. తను చూసింది కాబట్టి తనకు తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది అయితే అల్లుడు గారి షాప్ ఇదే అనేసి అన్నది. అల్లుడు గారి షాపు సరే అయితే నేను అనేసి చూశానన్నమాట. చూసిన తర్వాత నాకు ఇంకా గుండెల్లో ఎంత ఇదైపోయిందంటే, భగవంతుడా నేను ఏ గోడకెళ్ళి నేను నా తల గుద్దుకోవాలి అనేసి అంతలాగా నాకు ఇదైపోయిందనమాట. అక్కడి నుంచి ఏం జరిగింది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా అంటే ఇలాగా మీ లైఫ్లో ఎవరికైనా జరిగిందా, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా జరిగిందా అన్నది కమెంట్ బాక్స్లో మీరు తప్పకుండా చెప్పాలి. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం. అందరికీ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నా తరపున జై శ్రీరామ్.